హాయ్ ఫ్రెండ్స్, హిందూ ఆచారాల ప్రకారం ఈ 5 పనులు చేసేటప్పుడు మాట్లాడకూడదట. ఎందుకో తెలుసా? హిందూ మతంలో అనేక సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఏ పని చేయాలన్నా తిథి, వారం, ముహూర్తం, నక్షత్రం ఇలా ఎన్నిటినో పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని పనులు చేసేటప్పుడు పొరపాటును కూడా మాట్లాడకూడదట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ పని చేసినా దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. ప్రతి ఒక్క పనికి కొన్ని నియమాలు, నిబంధనలు, ఆచారాలు ఉంటాయి. హిందూ తత్వం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానమని పండితులు చెబుతారు. మానవ జీవితంలో ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి, భక్తి భావాలను పెంపొందించడానికి అనేక ఆచారాలు నిర్వహిస్తారు. ఇది ఇలా ఉండగా కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని పనులు చేసేటప్పుడు పొరపాటును కూడా మాట్లాడకూడదట. ఎందుకంటే ఆ పనులు చేస్తూ మాట్లాడితే అవి సగంలో ఆగిపోవచ్చట. అంతేకాదు, మనం చేసే పనిపై ఏకాగ్రత కూడా కుదరకపోవచ్చు. ముఖ్యంగా ఆడవారు ఈ సందర్భంగా మనం మాట్లాడకుండా సైలెంట్గా ఏ పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది తినేటప్పుడు ఎవరెవరితోనో ఏదేదో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఫోన్లో బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అయితే హిందూ ఆచారాల ప్రకారం ఇలాంటి చేయడం పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. భోజనం చేసే సమయంలో అస్సలు మాట్లాడకూడదు. ఎంత ముఖ్యమైన విషయమైనా మాట్లాడకుండా మౌనంగా తినాలి. భోజన సమయంలో మాట్లాడడం వల్ల ఆ వ్యక్తికి సంబంధించిన అసభ్య ప్రవర్తన గురించి తెలుస్తుంది. కాబట్టి తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకూడదట. హిందూ మత విశ్వాసాల ప్రకారం ధ్యానం లేదా యోగా చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు. కనీసం మీరు కూడా మాట్లాడుకోకూడదని గుర్తుంచుకోండి. ఎవరైతే ప్రశాంతంగా ధ్యానం లేదా యోగా చేస్తున్నప్పుడు మాట్లాడతారో దానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలు పొందలేరట. ఏదైనా సంతాప ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా విచారకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఉదాహరణకు, ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండాలి. అలాంటి చోట ఎవరితోనూ మాట్లాడకూడదు. ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, అరిష్టంగా పరిగణించబడుతుంది. మన రోజువారీ దినచర్యలో భాగంగా ఉదయాన్నే బాత్రూంకు వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో చాలామంది ఫోన్ తీసుకువెళ్ళి మాట్లాడడం లేదా పాటలు వింటూ ఉండడం చేస్తూ ఉంటారు. హిందూ ఆచారాల ప్రకారం అలా చేయకూడదు. వీలైనంత త్వరగా టాయిలెట్ నుంచి మౌనంగా బయటకు రావడం మంచిదట. మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు లేదా సమావేశాలకు వెళ్ళినప్పుడు గురువుల ఉపన్యాసం వింటున్న సమయంలో లేదా కథలను చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే పవిత్ర స్థలాలను సందర్శించినప్పుడు మాట్లాడకూడదు. అలా చేయడం వల్ల మీరు భగవంతుడిపై ఎక్కువ శ్రద్ధ వహించలేరు. దీంతో మీలో ఆధ్యాత్మిక జ్ఞానం పెరగకుండా పోతుంది. అంటే గుడికి, గోపురాలకు వెళ్ళినప్పుడు మౌనంగా దర్శించుకుని రావాలి తప్ప అనవసరపు మాటలు మాట్లాడకూడదని దీని సందేశం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.